హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సెంటెన్సెస్ ఆన్ ఐదర్ ఆర్. ఈ ఐదర్ ఆర్కి మీనింగ్ ఏంటి అంటే చూడండి, ఐదర్ ఆర్ అది కానీ ఇది కానీ రెండింట్లో ఏదో ఒకటి. రెండు సబ్జెక్ట్స్ అవనివ్వండి, రెండు వర్బ్స్ అవనివ్వండి, రెండు ఆబ్జెక్ట్స్ అవనివ్వండి, రెండింట్లో ఏదో ఒక్కటే అని చెప్పినప్పుడు ఐదర్ ఆర్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? యూసేజ్ చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్లో, నేను ప్రతిరోజు తెలుగు న్యూస్ పేపర్ కానీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానీ చదువుతాను. అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ రెండింటిలో ఏదో ఒకటి చదువుతాను అలాగనమాట. సీఎం కానీ పిఎం కానీ దీనికి బాధ్యత వహిస్తారు. సీఎం కానీ పిఎం కానీ దీనికి బాధ్యత వహిస్తారు. నేను రేపటి నుంచి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ రెండింటిలో ఏదో ఒకటి టీచ్ చేస్తాను. ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఎలా చెప్పాలి? ఆల్రెడీ యు నో ఆల్ ద కన్స్ట్రక్షన్స్. సబ్జెక్ట్స్ 2 వస్తే ఐదర్ ఆర్ సబ్జెక్ట్స్ ముందు పెట్టాలి. అదే వర్బ్స్ 2 వస్తే ఐదర్ ఆర్ వర్బ్స్ ముందు పెట్టాలి. ఆబ్జెక్ట్స్ 2 వస్తే ఆబ్జెక్ట్స్ ముందు పెట్టాలి, అంతే. ఓకే, యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. ఓకేనా? నెక్స్ట్ సెంటెన్సెస్లోకి వెళ్దాం. నేను ప్రతిరోజు తెలుగు న్యూస్ పేపర్ కానీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానీ చదువుతాను. ఐ రీడ్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ 2 వచ్చాయి. సో ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డైలీ. ఐదర్ తెలుగు, ఐ రీడ్ ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డైలీ. ఓకేనా? నెక్స్ట్, సీఎం కానీ పిఎం కానీ దీనికి బాధ్యత వహిస్తారు. సీఎం కానీ పిఎం కానీ దీనికి బాధ్యత వహిస్తారు. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ వచ్చాయి, ఐదర్ పిఎం. ఓకే, ఐదర్ పిఎం ఆర్ సీఎం టేక్స్. ఇక్కడ టేక్స్ ఎందుకు వచ్చింది? మనం 2 సబ్జెక్ట్స్ ఉన్నా ఒక సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాము. సో సింగులర్ ప్రొనౌన్ వస్తుంది కాబట్టి ఎస్ఓఎం అనేది యాడ్ చేయాలి. ఓకేనా? ఐదర్ పిఎం ఆర్ సీఎం టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్. నేను రేపటి నుంచి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ రెండింటిలో ఏదో ఒకటే టీచ్ చేస్తా. దీన్ని ఎలా చెప్పాలి? ఐ టీచ్. మనకి ఆబ్జెక్ట్స్ 2 తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఐదర్ ఆర్ అనేది తెలుగు ఆర్ ఇంగ్లీష్ ముందు పెట్టాలి. ఐదర్ ఐ టీచ్ ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచి ఐ టీచ్ ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఫ్రమ్ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్. నేను క్రికెట్ చూడడం కానీ క్రికెట్ ఆడడం కానీ చేస్తాను. ఇక్కడ ఏంటి? వర్బ్స్ 2 వచ్చాయి. క్రికెట్ చూడడం కానీ ఆడడం కానీ. ఇప్పుడు ఏం చేయాలి? వర్బ్ ముందు పెట్టాలి ఐదర్ ఆర్. I either play ఆడడం or watch చూడడం the cricket. I either play or watch the cricket. ఓకేనా? నెక్స్ట్ వన్. మేము సెంటెన్సెస్ రాయడానికి పెన్ కానీ పెన్సిల్ కానీ ఉపయోగిస్తాము. వి యూజ్ ఆబ్జెక్ట్స్ 2 వచ్చాయి, పెన్ ఆర్ పెన్సిల్. వి యూజ్ ఐదర్ పెన్ ఆర్ పెన్సిల్ ఫర్ రైటింగ్ సెంటెన్సెస్. ఓకేనా? నెక్స్ట్ వన్. నేను రేపు ఉదయం కానీ సాయంత్రం సాయంత్రం కానీ మిమ్మల్ని కలుస్తాను. ఎలా చెప్పాలి దీన్ని? ఐ విల్ మీట్ యూ either in the morning or in the evening tomorrow. 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి, టైం ప్రిసెస్ అన్నా పర్లేదు. 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి. సో ఆబ్జెక్ట్స్ ముందు ఐదర్ ఆర్ అనేది పెట్టుకోవాలి. ఐ విల్ మీట్ యూ ఐదర్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్ టుమారో. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కదా, సో విల్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్. అతను రేపటి నుంచి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తాడు. హీ విల్ డూ ఆబ్జెక్ట్స్ 2 వచ్చాయి. either a job or a business from tomorrow. ఓకేనా? ఫ్రమ్ టుమారో బదులు మనం ఏం రాయొచ్చు? ఇంకొకటి ఆల్టర్నేటివ్, టుమారో ఆన్వర్డ్స్. ఇది కరెక్ట్. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇలా చెప్పేస్తారు టోటల్. ఎలా చెప్తారు? హీ విల్ డూ ఐదర్ ఏ జాబ్ ఆర్ ఏ బిజినెస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. అలా చెప్పకూడదు. అయితే ఇదన్నా చెప్పాలి, లేకపోతే ఇదన్నా చెప్పాలి. 2 కలిపితే మాత్రం టోటల్లీ రాంగ్ అవుతుంది. ఓకేనా?
నెక్స్ట్ 8th వన్ చూడండి. నేను క్లాసెస్ తీసుకోవడానికి ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఉపయోగిస్తాను. ఆబ్జెక్ట్స్ 2 వచ్చాయి. ఐ యూజ్ ఐదర్ ఎ ల్యాప్టాప్ ఆర్ ఎ ఫోన్ టు టేక్ క్లాసెస్. ఐ యూజ్ ఐదర్ ఎ ల్యాప్టాప్ ఆర్ ఎ ఫోన్ టు టేక్ క్లాసెస్. ఓకేనా? నెక్స్ట్ వన్, వాళ్ళు మనకి చెక్ కానీ క్యాష్ కానీ ఇస్తారు. దే విల్ గివ్ అస్, మనకి అనేది స్టార్టింగ్లోనే రాసేసాను. ఐదర్ చెక్ ఆర్ క్యాష్. ఓకేనా? ఆబ్జెక్ట్స్ 2 వచ్చాయి కాబట్టి లాస్ట్లో రాసాను. ఓకేనా? లాస్ట్ చూడండి. నేను ప్రతిరోజు ఇడ్లీ కానీ దోశ కానీ తింటాను. దీన్ని ఎలా రాయాలో నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి, ఏంటి సెంటెన్స్? నేను ప్రతిరోజు ఇడ్లీ కానీ దోశ కానీ తింటాను. Let me know in the comments and I'll be waiting for your comments. And thank you everyone for watching my video till end. And if you like my video, please like, share and subscribe my channel. Thank you.